ప్రకాష్ గారు, అనిల్ డానీ సార్. హలో అనిల్. సార్ నమస్తే సార్, అనిల్ డానీ సార్, మహాలింగేశ్వర్ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్కారము. నమస్తే మహాలింగేశ్వర్ సార్. నమస్కార్. Greetings from Sahitya Academy. Very hearty welcome to all the viewers of this webinar program as well as our esteemed poets. Sahitya Academy since May 2020 regularly organizing poetry meets, story readings and other literary programs due to COVID-19 on all webline. So we frequently organize poetry readings and other panel discussions in this series. And today we are having Telugu Kavitram, the Telugu poetry reading in this webline literature series. So once again I welcome and on behalf of Sahitya Academy all the webline viewers as well as our guest poets. First, I introduce our poet Shri Akella Ravi Prakash, who hails from Vijayawada, Andhra Pradesh, and started writing in around 1995. He is in civil service. As an officer, he worked in Pondicherry government, Puducherry, from 1994 to 2014, and from 2014 to 2018 in Andhra Pradesh government. As a senior IAS officer, he is holding the post of secretary to the rural development department, particularly in his credentials. Very important, 4 books of poetry have been published, 1 travelogue and another collection of essays also popularly received. His Araku Anubhavalu, translated into English as Araku Experiences, it is a fine book, and Love Alone, a poetry anthology in English, plus translation of his poetry, Bhumi Puttina Roju. And he received many accolades from the literary lovers of Andhra Pradesh as well as other parts of India. So now I request Sri Akella Ravi Prakash Garu to present his poems as usual. And I will please. మహాలింగేశ్వర్ గారికి ఇక్కడ పాల్గొంటున్న కవులకి దీన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా నా నమస్కారాలండి. నా తెలుగులో మొదట నా కవిత చదివి తర్వాత దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతానండి. కవిత పేరు జీవనది 6 ఉపనదులు. మొదటి కవిత. కవిత పేరు జీవనది 6 ఉపనదులు. నేను పుట్టినప్పుడు నా 6 అక్కలు వర్షంలో తెరచాపలా ఎగురుతూ నాట్యం చేశారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ప్రేమలో తడుస్తూనే ఉన్నారు. అక్కల మనోగతాలు తెలుసుకోవడం నా వల్ల అయ్యేది కాదు. వాళ్ళ మనసుల్లోని దిగుళ్ళని పట్టుకోవడంలో నేను ఎప్పుడూ సఫలం కాలేదు. అక్కల మనోగతాలు తెలుసుకోవడం నా వల్ల అయ్యేది కాదు. వాళ్ళ మనసుల్లోని దిగుళ్ళని పట్టుకోవడంలో నేను ఎప్పుడూ సఫలం కాలేదు. ఒక్కొక్క అక్క ఓణి వేసుకున్న రోజు వాళ్ళందరినీ తన చుట్టూ కూర్చోబెట్టి అమ్మ ఎందుకు రోధించేదో తెలిసేది కాదు. ఒక్కొక్క అక్క ఓణి వేసుకున్న రోజు
అందరినీ తన చుట్టూ కూర్చోబెట్టి అమ్మ ఎందుకు రోధించేదో తెలిసేది కాదు. జీవనది సుడులు తిరుగుతున్న అలల భాషలో తనలో తాను తన ఉపనదులతో తాను ఏం సంభాషించిందో నాకెన్నడూ అర్థం కాలేదు. జీవనది సుడులు తిరుగుతున్న అలల భాషలో తనలో తాను తన ఉపనదులతో తాను ఏం సంభాషించిందో నాకెన్నడూ అర్థం కాలేదు. అమ్మకి ఏమేం భయాలు ఉన్నాయో, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నెన్ని ఆందోళనలు ఉన్నాయో, అమ్మకి ఏమేం భయాలు ఉన్నాయో, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నెన్ని ఆందోళనలు ఉన్నాయో అల్పమైన విషయంగా కనబడుతూ మహాప్రళయంగా రూపాంతరం చెందే దుఃఖం మా ఇంట్లో శాశ్వత అతిథిగా విడిది చేసేది. అల్పమైన విషయంగా కనబడుతూ మహాప్రళయంగా రూపాంతరం చెందే దుఃఖం మా ఇంట్లో శాశ్వత అతిథిగా విడిది చేసేది. అలాంటి ఒకానొక రోజు అమ్మ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తన ఒళ్ళు కాలిపోతున్నా, నొప్పి రాత్రంతా దేహాన్ని వణికించిన చదువు తప్ప అక్కలు ఇంక ఏ పని చేయకూడదని ఒట్టు పెట్టింది. అలాంటి ఒక రోజు అమ్మ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తన ఒళ్ళు కాలిపోతున్నా, నొప్పి రాత్రంతా దేహాన్ని వణికించిన చదువు తప్ప అక్కలు ఇంక ఏ పని చేయకూడదని ఒట్టు పెట్టింది. వంటింట్లో వాళ్ళ ప్రవేశాన్ని నిషేధించింది. వంటింట్లో వాళ్ళ ప్రవేశాన్ని నిషేధించింది. అప్పటి నుంచి చదువుల సరస్వతి మా ఇంట్లో కొలువు తీరింది. ఇక వాళ్ళు చదవని చదువులు లేవు, సాధించని పథకాలు పదవులు లేనే లేవు. ఇక వాళ్ళు చదవని చదువులు లేవు, సాధించని పథకాలు పదవులు లేనే లేవు. ఆడవాళ్ల వికాసానికి మొదటి అడ్డు వంటిల్లేనని గుర్తించిన మా అమ్మ ముందు తరంలో నేను చూసిన అసలైన స్త్రీ సంస్కర్త. ఆడవాళ్ల వికాసానికి మొదటి అడ్డు వంటిల్లేనని గుర్తించిన మా అమ్మ ముందు తరంలో నేను చూసిన అసలైన స్త్రీ సంస్కర్త. ఇప్పుడు అక్కలందరూ కాలం ఆమె శరీరం మీద చేసిన గాయాలకి ప్రేమ అనే లేపనంతో వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు అక్కలందరూ కాలం ఆమె శరీరం మీద చేసిన గాయాలకి ప్రేమ అనే లేపనంతో వైద్యం చేస్తున్నారు. తెరచాప మీద వాలిన తెల్లని పక్షులు ఈ తరం ఆడపిల్లల్లా అనంత స్వేచ్ఛను కాంక్షిస్తున్నాయి. తెరచాప మీద వాలిన తెల్లని పక్షులు ఈ తరం ఆడపిల్లల్లా అనంత స్వేచ్ఛను కాంక్షిస్తున్నాయి. ఉదయం పక్షి నదీ తీరంలో తెల్లటి కాంతి సంతకాన్ని వదిలి వెళ్ళిపోతోంది. ఉదయం పక్షి నదీ తీరంలో తెల్లటి కాంతి సంతకాన్ని వదిలి వెళ్ళిపోతోంది. అసలు నాకు అనిపిస్తుంది, ఆడవాళ్ళందరినీ వంటింట్లోకి వెళ్ళడాన్ని నిషేధించి మన అందరినీ పాలించమంటే, అసలు నాకు అనిపిస్తుంది ఆడవాళ్ళనందరినీ వంటింట్లోకి వెళ్ళడాన్ని నిషేధించి మనందరినీ పాలించమంటే ఈ భూప్రపంచం ఎంత మార్దవంగా, ఎంత సున్నితంగా, ఎంత దయగా, ఎంత నిర్భయంగా మారిపోతుందో చూడాలని ఉంది. ఈ భూప్రపంచం ఎంత మార్దవంగా, ఎంత సున్నితంగా, ఎంత దయగా, ఎంత నిర్భయంగా మారిపోతుందో చూడాలని ఉంది. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు చదువుతానండి. వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? ఉందండి, ఉంది సార్. ఓకే. ఇంగ్లీష్ లో కవిత పేరు ద రివర్ అండ్ 6 ట్రైబ్యూటరీస్.
the river and 6 tributaries. When I was born, all the 6 sisters jump danced joyously. When I was born, all the 6 sisters jump danced joyously. Like full mast sails in rain. From then on to date, I am still drenching in their love. Like full mast sails in rain. From then on to date, I am still drenching in their love. I never could comprehend their minds. I never succeeded in configuring their melancholies. I never could comprehend their minds. I never succeeded in configuring their melancholies. On those days, particularly, when one by one sisters attained pubescence, on those days, particularly, when one by one sisters attained pubescence, making her don a oni, why mother was in tears. All of them around her, I never knew. Why mother was in tears. All of them around her, I never knew. The river perennial, what it conversed with herself and with tributaries in the waves lingo, I never understood. The river perennial, what it conversed with herself and with the tributaries in the waves lingo, I never understood. What tears haunted mother and how many anxieties mother had about their future. What tears haunted mother and how many anxieties mother had about their future. Appearing to be a trivial matter, the sorrow metamorphosed into a storm resided at our home as a permanent guest. Appearing to be trivial matter, the sorrow metamorphosed into a storm resided at our home as a permanent guest. On one of those days, mother took a tough decision. On one of those days, mother took a tough decision. Despite her temperature and night-long discomfiture, despite her temperature and night-long discomfiture, of the pain shaking her frail frame, she prevented sisters from doing domestic chores. She prevented sisters from doing domestic chores, making them pursue their studies. From then on, Goddess Saraswati presided and held court at our home. Thereafter, they progressed in academics, won medals and received honors. Received honors. Mother was the first who noticed kitchen was the first block to the development of women. First woman reformer I have seen. Mother was the first who noticed kitchen was the first block to the development of women. First woman reformer I have seen. Now all the sisters nurse mother, providing care and comfort to her time-inflicted wounds. Now all the sisters nurse mother, providing care and comfort to her time-inflicted wounds. The white birds in flocks landed on the full mast, resembling girls of this generation, aspire high for freedom. The white birds in flocks landed on the full mast, resembling girls of this generation, aspire high for freedom. The bird of the morn, leaving an illumined signature on the river shore. The bird of the morn, leaving an illumined signature on the river shore. For that matter, if only we had banned
the entry of all women folk into the kitchen. For that matter, if only we had banned the entry of all women folk into the kitchen and left them to rule us, then how gentle, gracious, kind, and fearless the world would be, I ardently wish to see. Then how gentle, gracious, kind, and fearless the world would be, I ardently wish to see. అది ఫస్ట్ పోయం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సార్. దీని తర్వాత సెకండ్ పోయం చదువుతాను సార్. రెండో పోయం పేరు విశాఖ నగర పద్యాలు. ఇది నేను 2014 నుంచి 2018 వరకు విశాఖపట్నంలో ఉద్యోగరీత్యా పనిచేసినప్పుడు అక్కడ నేను చూసిన నా అనుభవాలన్నీ ఈ పద్యాల రూపంలో నేను రాసుకున్నాను. కవిత పేరు విశాఖ నగర పద్యాలు. ఇది చిన్న చిన్న పద్యాలు 17 పద్యాలు కలిపి ఒక కవిత కింద రాశాను. మొదటి కవిత. పక్షులన్నీ ఎగిరిపోయాయి, ఒంటరి మేఘం వేళ్లాడుతోంది, నగరం నేను కొండలు, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ. మళ్ళీ పక్షులన్నీ ఎగిరిపోయాయి, ఒంటరి మేఘం వేళ్లాడుతోంది, నగరం నేను కొండలు, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ. రెండో పద్యం. జన్మ జన్మల దుఃఖాల్ని కడుక్కోవడానికి ఒక్క రాత్రి నగ్నంగా ఈ ఒంటరి కొండల మీద వెన్నెలు చూస్తూ ఉండిపోతే చాలేమో. జన్మ జన్మల దుఃఖాల్ని కడుక్కోవడానికి ఒక్క రాత్రి నగ్నంగా ఈ ఒంటరి కొండల మీద వెన్నెల్ని చూస్తూ ఉండిపోతే చాలేమో. మూడో పద్యం. వడగాడ్పు నగరాన్ని దహించినప్పుడు నడిరాత్రి కురిసిన వాన పిల్లల ఏడుపుల్ని కలల్లోకి జోకొట్టింది. మళ్ళీ వడగాడ్పు నగరాన్ని దహించినప్పుడు నడిరాత్రి కురిసిన వాన పిల్లల ఏడుపుల్ని కలల్లోకి జోకొట్టింది. నాలుగో పద్యం. కొండ దిగి నాతో వచ్చేసిన చంద్రుడు నక్షత్రాలు, ఇక నగరంతో నాకు పనేంటి. కొండ దిగి నాతో వచ్చేసిన చంద్రుడు నక్షత్రాలు, ఇక నగరంతో నాకు పనేంటి. ఐదో పద్యం. ఓడలు పడవలు అలలు అటు ఇటు తిరుగుతూ, ఒక కొంగల బారు, ఆ వెనక చల్లని గాలి వర్షం అన్నీ నన్ను తడిపేస్తూ. మళ్ళీ ఓడలు పడవలు అలలు అటు ఇటు తిరుగుతూ, ఒక కొంగల బారు, ఆ వెనక చల్లని గాలి వర్షం అన్నీ నన్ను తడిపేస్తూ. ఆరో పద్యం. ఇంటికి వచ్చాగా కూడా వెన్నెల జ్ఞాపకాలు, ఇక లాభం లేదని మబ్బుల నిచ్చెన ఎక్కి తీరం మీద పరుచుకున్న పాలపంతం చూశాను. ఇంటికి వచ్చాక కూడా వెన్నెల జ్ఞాపకాలు, ఇక లాభం లేదని మబ్బుల నిచ్చెన ఎక్కి తీరం మీద పరుచుకున్న పాలపంతం చూశాను. 7. తీరం మీద తేలాడుతున్న పాటలన్నిటికీ నేపథ్యం నా బాల్యమే. తీరం మీద తేలాడుతున్న పాటలన్నిటికీ నేపథ్యం నా బాల్యమే. 8వ పద్యం. సగం మేఘం సగం పొగమంచు, గాలి వేల మైళ్ళ నుంచి విసురుగా వీస్తూ. సగం మేఘం సగం పొగమంచు, గాలి వేల మైళ్ళ నుంచి విసురుగా వీస్తూ.
తొమ్మిదో పద్యం. స్వర్గం కొండ మధ్యలోంచి ఉదయించిన చంద్రుడు. స్వర్గం కొండ మధ్యలోంచి ఉదయించిన చంద్రుడు. పదో పద్యం. చంద్రుడిలో కూర్చున్న కుందేలు, అనంతమైన ఈ తీరం కరిగిపోయే కాలం తప్ప జీవితంలో ఇంకేముంది. చంద్రుడిలో కూర్చున్న కుందేలు, అనంతమైన ఈ తీరం కరిగిపోయే కాలం తప్ప జీవితంలో ఇంకేముంది. 11. రాత్రి చేతిలో ఓడిపోయి కూర్చుండిపోతాను. మేఘాలు లేవు, మనుషులు లేరు, ఒంటరిగా మళ్ళీ నేను గాఢ నిద్రలో నగరం. రాత్రి చేతిలో ఓడిపోయి కూర్చుండిపోతాను. మేఘాలు లేవు, మనుషులు లేరు, ఒంటరిగా మళ్ళీ నేను గాఢ నిద్రలో నగరం. 12వ పద్యం. సెలయేర్ల జడలు కొండల మీద నుంచి మించి తెలుపుగా కిందకి జారుతూ, మేఘం పైన పెనుమేఘం, ఉరుములు ఒక పక్క ఊగిపోతూ చెట్లు, నగరము, తీరం, సముద్రం పోటాపోటీగా హద్దులు చెరుపుకుంటూ. మళ్ళీ సెలయేర్ల జడలు కొండల మించి తెలుపుగా కిందకి జారుతూ, మేఘం పైన పెనుమేఘం, ఉరుములు ఒక పక్క ఊగిపోతూ చెట్లు, నగరము, తీరం, సముద్రం పోటాపోటీగా హద్దులు చెరుపుకుంటూ. 13. నువ్వు అడుగుతావు ఎలా ఉన్నావని, రాత్రిని కౌగిలించుకుని కోరుగాలిని వింటున్నాను. కాసేపు ఆలోచనలు, కాసేపు శూన్యం, విరబూసిన పూలు నేల రాలిపోతున్నాయి. తల కిందకి దింపి చూస్తే అక్కడంతా నాతో నడుస్తూ మిత్రుల జ్ఞాపకాలు. నువ్వు అడుగుతావు ఎలా ఉన్నావని, రాత్రిని కౌగిలించుకుని హోరుగాలిని వింటున్నాను. కాసేపు ఆలోచనలు, కాసేపు శూన్యం, విరబూసిన పూలు నేల రాలిపోతున్నాయి. తల కిందకి దింపి చూస్తే అక్కడంతా నాతో నడుస్తూ మిత్రుల జ్ఞాపకాలు. 14. సాయంత్రం ఏటవాలు సూర్యకాంతి రాత్రిలోకి కరుగుతూ ఒక పక్క నుంచి సాయంత్రం ఏటవాలు సూర్యకాంతి రాత్రిలోకి కరుగుతూ ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి ఇప్పుడిప్పుడే రెక్కలు విప్పిన వెన్నెల పావురాయి. 15. స్నేహితుల ప్రేమ కన్నా ఎక్కువ దూరం ఈ నగరం విస్తరించగలదా? స్నేహితుల ప్రేమ కన్నా ఎక్కువ దూరం ఈ నగరం విస్తరించగలదా? 16. తీరంలో విడిపోతున్న మిత్రులు వీడుకోలు పాటలు పాడుకుంటున్నారు. నే వదిలి వచ్చిన నగరాలు, కోల్పోయిన స్నేహాలు, నడిచి వచ్చిన దారిలో చంద్రుడు, వెన్నెల, సముద్రం తప్ప మిగిలేదేముంది. తీరంలో విడిపోతున్న మిత్రులు వీడుకోలు పాటలు పాడుకుంటున్నారు. నీ వదిలి వచ్చిన నగరాలు, కోల్పోయిన స్నేహాలు, నడిచి వచ్చిన దారిలో చంద్రుడు, వెన్నెల, సముద్రం తప్ప మిగిలిందేముంది. 17. తుఫాను కూల్చిన జ్ఞాపకాల్ని కొత్తగా నాటుకుంటున్న నగరం. తుఫాను కూల్చిన జ్ఞాపకాల్ని కొత్తగా నాటుకుంటున్న నగరం. కవిత అయిందండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ త్వరగా చదువుతాను. టైం ఉంది కదా? టైం ఉంది కదా? Sir, it is హలో. Very nice presentation, sir. Thank you. ఇంగ్లీష్ అనువాదం చదివేసి ముగిస్తానండి. Okay. చదవమంటారా? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టైం ఉందంటారా? ఫాస్ట్గా చదివేస్తాను, తొందరగా చదివేస్తాను. Okay. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వైజాగ్ పోయమ్స్. 1. All the birds flew away, lone cloud is hanging the city, I the hills, looking at the faces of one another. Poem number 2. To wash away the sins of many births, it would suffice if I stayed one night naked, watching the moonlight on these lonely hilltops. 3. When the hard winds burned the city,
The midnight rain stroked children's wail into dreams. 4. Climbing down the hill, the moon came with me, as also the stars. Now do I have any business with the city? 5. Ships, boats, waves, loitering around, a flock of cranes, then a cold breeze, and then a burst of rain, all drenching me thoroughly. 6. Even after returning home, the memories of moonlight, so I scaled the cloud ladder and saw the Milky Way spread ashore. 7. To all those songs floating around the shore, only backdrop my childhood. 8. Half cloud, half fog, the wind blowing fierce from thousands of miles. 9. The moon rising from the middle of the heaven hill. 10. The rabbit sitting in the moon, this endless shore, and the time melting away. What else there in life? 11. I sit here defeated in the hands of night. No clouds, no humans too. Again alone I am, the city is in deep sleep. 12. The plates of brooks gliding, all white from the hilltops, cloud over cloud, looming large. Thunders one side, trees waving wild. The city, shore and the sea, vying in erasing the boundaries. 13. You will ask, how am I embracing the night? I am hearing the gale wind, thoughts for some time a void, flowers blossomed, failing to ground. When I lower my head and see, all over there, walking with me, memories of friends. 14. The slanting dusk, sunshine melting in night. On the other flank, the moonlight pigeon just now spreading its wings. 15. Can this city extend beyond the love of friends? 16. The friends separating sing farewell songs at the shore. The cities I left behind and the friendships I lost. In the path I covered, what is left except the moon, its light sheen, and the ocean. 17. The city planting afresh the memories of the storm uprooted. Thank you very much. Thank you so much, sir. Very nice presentation of last melancholy and versatility. So now I introduce the next poetry presenter, our Sanghaveni Ravindra Garu, who lives in Mumbai. No, it's a polyglot, well versed with the Marathi, English, and anyway, Telugu and other Indian languages. At the age of 15, he migrated to Mumbai from Telangana, and he has done much on literary events as well as literary creations. Volume of articles, essays, volumes of history books, volumes of stories, Mumbai Mary Jan and others, and research book on Telangana Gadilu, and he received more than coveted 29 awards. So he received awards from both Andhra Pradesh, Maharashtra, and other places of literary creations. And he received some awards of Kavi Kalidas, Sahitya Sevaratna, and so on. His poems are very well received, and his essays also appeared in all the maximum Telugu magazines and periodicals. Now I request Sri Ravindra Garu to present his poems. Thank you, sir. Thank you very much. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఎస్వి మహాలింగేశ్వర్ గారికి, అట్లాగే నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొంటున్న కవిమిత్రులు రవిప్రకాష్ గారికి, అట్లాగే అనిల్ జాని గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు. నా మొదటి కవిత పేరు స్కానింగ్. సమూహాల్ని కాంక్షించే మనిషిప్పుడు జీవన్ పోరాటంలో ఒంటరై కదలని కాలానికి ఖైదీ అయ్యాడు. సమూహాల్ని కాంక్షించే మనిషిప్పుడు జీవన్ పోరాటంలో ఒంటరై కదలని కాలానికి ఖైదీ అయ్యాడు.
పర్యావరణాన్ని చెరిచిన పాపానికి ప్రాయశ్చిత్తం కాబోలు. పర్యావరణాన్ని చెరిచిన పాపానికి ప్రాయశ్చిత్తం కాబోలు కాలిపోయిన ముఖాన్ని డిప్పలో పాతరేసుకుంటున్నాడు. కాలిపోయిన ముఖాన్ని డిప్పలో పాతరేసుకుంటున్నాడు. రాలిపోయిన పచ్చనాకుల రెపరెప కొట్టుకుంటున్నాడు. చినుకులెండిన మేఘమై వణికిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బతుకాట, విముక్తి కోసం ఎడతగని తిల్లాట. రాలిపోయిన పచ్చనాకుల రెపరెప కొట్టుకుంటున్నాడు. చినుకులెండిన మేఘమై వణికిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బతుకాట, విముక్తి కోసం ఎడతగని తండాట. రంగులు మారే అద్దాలతో అనుబంధాలను అవహేళన చేసిన గతం. రంగులు మారే అద్దాలతో అనుబంధాలను అవహేళన చేసిన గతం. చరమాంకంలో కూడా తన వాళ్ళు కరువైన దుర్భర సత్యం. ఏ రహదారుల్లో తనను తాను పోగొట్టుకున్నాడు. వడలిపోయిన చేతులతో తడిగుడ్డల కోసం తడుముకుంటున్నాడు. ఏ రహదారుల్లో తనను తాను పోగొట్టుకున్నాడో వడలిపోయిన చేతులతో తడిగుండల కోసం తడుముకుంటున్నాడు. పదిలంగా దాచుకునేది పారేసుకున్నాక ఏది తనది కాదనే నిజం ఇప్పుడు విక్రిస్తోంది. కరోనా జీవన మధురిమల్ని కాలరాస్తుంది. మనిషిలోని మనిషిని స్కాన్ చేస్తుంది. సార్ దీనికి ఇంగ్లీష్ అనువాదం చదువుతాం సార్. టైటిల్ సేమ్ థింగ్. హ్యూమన్ who desire clusters is now alone in the life's struggle and is jailed in the standstill time. Maybe it's a repentance for the sin against exploiting the environment. He confined his pale face in the grave. Like the fallen green leaf, he is fluttering in pain. Like the raindrop dried cloud, he is shivering. The game of life is suffocating. To get free, he is innocently struggling with the glasses that change colors. The past has humiliated the bonds. Even at the ending episode, lack of our own person is the hard truth. In which parts he lost himself with withered hands. He is searching for the wet hearts. After losing the one that was supposed to keep safe, the truth of nothing is mine is walking now. Corona has let down the lives of sweet nothings, scanning the human in the humans. సార్ నా రెండవ కవిత తెలుగులో తవ్వకం. ఒకానొక ఉదయంలో నన్ను నేను పోగొట్టుకున్నాను. వ్యక్త జీవిత సమాధి పునాదుల్లో కొత్త జీవితాన్ని కలగంటున్నప్పుడు ముళ్ళ రథం ఏదో నన్ను ఎత్తుకెళ్ళింది. వ్యక్త జీవిత సమాధి పునాదుల్లో కొత్త జీవితాన్ని కలగంటున్నప్పుడు ముళ్ళ రథం ఏదో నన్ను ఎత్తుకెళ్ళింది. నా చుట్టూ మాట్లాడే మట్టి పరిమళించేది. పుట్టడు బతుకు కథలు ఊపిరి పోసుకునేవి. మనిషితో మమేకమైన కొందరు నిప్పుల భాషతో ఏవేవో చెప్పేవారు. కొత్త చిగుళ్ళు పుటమరించే వేళ నేనెక్కడో తప్పిపోయాను. నా చుట్టూ మాట్లాడే మట్టి పరిమళించేది. పుట్టెడు బతుకు కథలు ఊపిరి పోసుకునేవి. మనిషితో మమేకమైన కొందరు నిప్పుల భాషలో ఏవేవో చెప్పేవారు. కొత్త చిగుళ్ళు పుటమరించే వేళ నేనెక్కడో తప్పిపోయాను. నగరమంతా చీకట్లో నాట్యం చేస్తున్నప్పుడు మూసిన గుడి తలుపుల వెనుక దాక్కున్న దేవుణ్ణి అడిగాను. నగరమంతా చీకట్లో నాట్యం చేస్తున్నప్పుడు మూసిన గుడి తలుపుల వెనుక దాక్కున్న దేవుణ్ణి అడిగాను. దగ్ధ దేహాల శ్మశాన పవిత్రంలో మూడో నేత్రంతో ధ్యానం చేశాను. తెగిపడుతున్న మురికి జీవితాల ఆకలి నీడల్లో అన్వేషించాను. లోలోన నిండిపోయిన అసందిగ్ధ ధూళి పొరల్లో నా కోసం నేను తెగ వెతికాను. హద్దులేని శూన్యంలో చెదిరిపోని యాది ముద్రలు, కండ్రప్పలకు సంఖ్యలేసిన అమానవీయ దృశ్యాలు, భీభత్స వైభవంలో మసకేసిన ఇంద్రధనుస్సులు,
అచేతనావస్థలో చిరునామా లేని నేను. ఇక నన్ను నేను వెతకడం మానేసి నాలో నేను తవ్వుకుంటున్నాను. నాలో నేను తవ్వుకుంటున్నాను. అదేంటో దాన్నే మీరు కవిత్వం అంటున్నారు. సార్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఎక్స్కవేషన్. In one of the mornings, I lost myself in the foundation of wasteful life's grave. When I was dreaming the new life, the thorny chariot has abducted me. The mud around that talks to me would have smelled sweet. Bountiful stories would have breathed. Few who mingled with humans would have said something in the language of fire. During the birth of the tender leaves, I was lost somewhere. Then the city was dancing in the night. I asked the God who hid behind the closed temple gates. In the purity of the grave of the destroyed bodies, I have meditated with my third eye. I have searched in the hunger shadows of dirty lives that were cut down. I have searched extensively myself in the layers of dirt that is filled within. In the unlimited nothing, there are undispersed memory prints. There are inhuman images that shackled my eyes. There is a dull rainbow in the wilder feast, and in the state of no life, I am without address. Then I stopped searching myself. Instead, started excavating within me. Somehow, you are calling it a poetry. Sir, ఇంకోటి చదవచ్చు చిన్నది అవకాశం ఉందంటారా? Yes, sir. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. శీర్షిక ఏది భరోసా. ఇది బాంబే మైగ్రేట్ అయిన వాళ్ళ గురించి. ఎప్పుడు వచ్చినమో మతి లేదు, ఇప్పుడు యాడికి పోవాలో తెలుస్తలేదు. ఎప్పుడు వచ్చినమో మతి లేదు, ఇప్పుడు యాడికి పోవాలో తెలుస్తలేదు. వచ్చింది 2 పూటల బువ్వ కోసం, అవ్వకు పంపే 4 కొత్తల కోసం. వచ్చింది 2 పూటల బువ్వ కోసం, అవ్వకు పంపే 4 కొత్తల కోసం. బుక్కడు గువ్వే కదా అనుకోవద్దు. ఇక్కడ లెక్కలేనంత లేనే. మినీ ఇండియాలో కూడా అసలు ఇండియా లాంటి స్థితిగతులే. ఆర్థిక రాజధానిలో కూడా అన్ని అస్తవ్యస్తమే. రెక్కలు ముక్కలు చేసుకుందామంటే ఎక్కడ పనులు లేవాయే. ప్రపంచీకరణ పాడుగాను పాము పగై పనుల మీద మన్ను కొట్టింది. కార్పొరేట్ కల్చర్ ని పెంచి కార్మికుల్ని బొందబెట్టింది. ఎందుకో ఏమో అన్ని బంద్ అవుతున్నాయి. కంపెనీలు బంద్, కార్ఖానాలు బంద్, కరలు కందామంటే నిద్ర కూడా బందేనాయి. అన్ని బంద్ పెట్టి బడాబాబులకు అంటగట్టి ఆదర్శాలు వల్లించే పాలకులారా, ఆ కొంచెం ఆకలిని కూడా బంద్ చేస్తే బాంచను మీ కాల్మొక్తా. ఇప్పుడు ఈ నగరం మాది కాదు. తరాల మా నెత్తురుతో అద్దిన ఈ నేలని పరాయి గద్దలేవో తన్నుకుపోయాయి. బిడ్డ ఈ గడ్డ మీద ఏం మిగల్లేదు, బొడ్డు పేగు తెంపుకొని వెళ్ళిపో అంటూ ముంబా మాత గుండెలు బాదుకుంటుంది. బిడ్డ ఈ గడ్డ మీద ఏం మిగల్లేదు, బొడ్డు పేగు తెంపుకొని వెళ్ళిపో అంటూ ముంబా మాత గుండెలు బాదుకుంటుంది. వెళ్ళాలనే ఉంది, మరిచిపోయిన మూలాలను వెతుక్కుంటూ వెళ్ళాలనే ఉంది. కానీ అక్కడ చిట్లిపోయిన చెమట దేహాలు ఇక్కట్ల పాలవుతుంటే బతుకు గీతం పాడుకునే భరోసా ఏది? సార్ దీనికి ఇంగ్లీష్ అనువాదం. Where is the trust? When we came, we don't remember. Now where to go, we don't know. We came here
for twice a day food, for sending some money to mom. Don't think it is just a mouthful food. Here too, it's a huge line. Even in the mini India, even in the mini India, the scenario is similar to real India. Even in the financial capital, everything is in chaos. Though we want to work hard, there is no work. Let go the globalization. It's taking a revenge on our lives like a serpent. It killed workers by encouraging corporate culture. Why we don't know. Why we don't know, but everything is being closed. Companies are closed, factories are closed. Even to dream the sleep is closed. By closing everything and handing over to big men, dear rulers, the speakers of ideologies, kindly close that hunger too. We shall go to you. Now this city is not ours. Now this city is not ours. Our generations have touched this land with blood. Other vultures have taken away. Child, oh child, nothing is left on this land. Cut the umbilical cord and leave, said the mother Mumbai, beating on her heart. We want to live, searching our forgotten roots. But where? When the crumpled street bodies are in difficulties, where is the trust to sing the song of life? Where is the trust to sing the song of life? థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంగ్లీష్ లో అనువాదం చేసిన రవీంద్ర చౌహాన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Sir, very nice, because very realistic and humanist poems you have read, and we are so thankful to you. And now I come to the final reader of this day, Shri Anil Dhani Uttapati. His post-graduations in Telugu as well as Commerce, and he has a DCA degree also, and Sanskrit Ratna. For past 1 decade, he is making writings in Telugu in different genres, and he worked as SAO in Ushodaya Enterprises, part of Enad Media Group, from 2007 to 2009, and from 2010 onwards, till present day, he is working as account executive at the Diamond Energy Services India Private Limited. Also, he worked literally that editorial as a in Kavita Literary Monthly in Andhra. So presently, he presented so many his poems and poetry in national and international poetry meets. Example, poetry, which is an international event in Vijayawada, and Ugadi Kavi Sammelan in Doordarshan, Saptagiri, and other channels. And his works, important works are Enimido Rangu 2017 and Spelling Mistake 2019 are important ones. And he received Penna Sahitya Puraskaram, Uttama Kavita Puraskaram, and so many other awards. To his merit, and he is also as children literature mentor, one of the Sahitya Academy program organized in Vijayawada. Now I request Anil Dhani to present his poems. Thank you, sir. Thank you very much. Thanks for giving this opportunity to me. మహాలింగేశ్వర్ గారికి, అలాగే శివారెడ్డి గారికి, సంగమ యాకూబ్ గారికి, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కవిత శీర్షిక గాయపడ్డవాడా. ఇప్పుడు నేను నేల మీద పారబోసుకున్న నీటిని ఆకాశంలో వెతుకుతున్నా. భూమిలోకి బలంగా చొచ్చుకుపోయిన తల్లివేరు జీవాన్ని పిటారు కొమ్మల చివర్ల నుంచి తొంగి చూస్తున్నాను. పక్వానికి ముందే రాలిపడిన ఫలాలను గుర్చి తెప్పిస్తున్నాను. గుండె గదిలోకి తాళాలు వేసుకున్న మనుషుల కథలు చదువుతున్నాను. ఏ గాయ హృదయమో రాసిన దగ్ధగీతాలను ఊరు పొలిమేరల దారుల్లో వింటున్నాను. శాశ్వతంగా నిద్రపోతున్న సమాధుల గాథల్ని నెమరేసుకుంటున్నాను. ఎంత మాయది గడిచిపోయిన కాలం. నల్లరేగడి మట్టిని, ఆకాశపు చినుకుని, చెట్ల చివర్ల మంచుని ఎదురు చూసిన దోసిలికి కాకుండా చేసింది. ఎండిపోయిన పోలవనాన్ని చూస్తున్నాను. గాయపడ్డవాడా, మౌనం యుద్ధం కాదు. గాయపడ్డవాడా, మౌనం యుద్ధం కాదు.
నీ దుఃఖపు నినాదాన్ని గీతంలో పాడుదాం. ఇప్పుడున్న శూన్యం రేపటికి ఉండదు. నీ అడుగుల్లో అడుగులేసేవాడిని కాలమే కంటుంది. బయలుదేరిన చోటు నుంచి గమ్యం దూరమేమీ కాదు. చీకటి చివరన రగులుతున్న జెండా రెపరెపలాడుతోంది. దీనికి ట్రాన్స్లేషన్ చదువుతాను సార్. టైటిల్: ఏ wounded man. How I am in the urge of sprinkling water on earth and searching for it in sky. Myself peeping from the edges of lost shoots, the soul of the deep roots. Myself wailing for the unripe fallen fruits, reading the stories of confined humans. Myself hankering in the charged anthems of the wounded souls. Myself recalling the fables of the persistent sleeping toms. How magical this past! It deprived the yield of the black soil, the rain of the sky, from the double handfuls which are waiting in the last branches. Now I am gazing at just Arbetium, a wounded man. Silence is not war. Let us sing your along like a song, agony like a song. Present vacuum will be filled tomorrow. Time endorses. Someone sails in your footsteps. Atomel is not far away from your first steps on the edge of the dawn. The ragging flag also fluttering. The ragging flag also fluttering. ఇది నా మొదటి కవిత సార్. నా రెండో కవిత చదువుతాను. ఆ మొదటి కవిత 8వ రంగు అనే నా మొదటి సంపుటి నుంచి తీసుకున్నాను. ఇప్పుడు నా రెండో కవిత వాడు నేను. శీర్షిక వాడు నేను. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి సార్, క్షమించాలి. ఒక్క నిమిషం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. శీర్షిక నేను బొమ్మ. కొంచెం కోపడినట్టున్నాను. తలుపు పక్కగా నిలబడి కళ్ళు తుడుచుకుంటూ బొమ్మను తీసుకొని కూర్చున్నాడు. కాసేపు నవ్వుకున్నాను, మరి కాసేపు విసుక్కున్నాను. ఎవరెవరితోనో ఫోన్లో బాతకాన్ని వేశాను. ఎప్పుడు చూసినా ఆ బొమ్మతోనే ఉన్నాడు. నవ్వుకున్నాడు, కౌగులించుకున్నాడు, కలిసి అన్నం తిన్నాడు, కలిసి నిద్రపోయాడు. పక్క మీద ఎంత మిసిలినా నిద్ర రాలేదు. ఎటు కదులుదామన్నా ఆ బొమ్మ చేతికి తగులుతుంది. విసుగొచ్చి విసిరేయాలని చూశా. తేలిగ్గా ఉండే బొమ్మ బరువుగా అనిపించింది. ఎందుకో ఆ బొమ్మలో పసి మనసు ఉందేమో. నాకు చెప్పవలసినవేవో ఆ బొమ్మకు తెలుసు. దాని భాష నాకు రాదు. వచ్చిన వాడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ రాత్రి ఆ బొమ్మ చెప్పే కబుర్లు వినాలి. ఎన్ని దెబ్బలు తినాలో. రేపొద్దున వాడు లేవకముందే ఎక్కడైనా నా తలను దాచుకోవాలి. Translation sir. Me and my doll. I must have cracked out. He sat fondling the doll. Hide behind the door, wiping the tears, smiling to me, to my own self, irritated for some time. Then I conserved some useless stuff over the phone. Always with the doll was he, eagle to his own self, hugging the doll, a hand put with it, and also slept with it. I was sleepless despite my full efforts, and sensed the doll by my side. Whenever I moved on the bed, frustrated, wished to throw it away, but it was harder. It was putting on weight, doubted a little. If the boy heart lies in that very doll, for sure the doll should be familiar, but was not, probably wouldn't be revealed to me. However, I must listen to the teaching all the night, but I was clueless of the doll's language. The boy was in deep sleep either. I wish I couldn't listen to the doll.
Of course, I am not sure of the number of hard blows that I would obviously receive from it. However, by the next morning, I must hide my head will before the boy realizes. I must hide my head well before the boy realizes. Thank you, sir. Thank you very much. Thanks to the translators also. My first poem translated by C.B. Suresh, famous lawyer in Produturu, and another poem translated by Vandamodi Yamani Krishna. She is a translator from Vijayawada. Thank you. Thanks for giving this opportunity, and congratulating to my co-poets of Akala Ravi Prakash Garu and Sangavan Ravindra Anna. Thank you very much. Thank you, sir. Like your Enimidi Rangalo, all the colors of life have portrayed in your this rainbow of the poetry. So I profusely thank on behalf of Sahitya Academy, Akala Ravi Prakash Garu, Sangini Ravindra Garu, and Danny once again, and all our advisory board members, including Shiva Reddy Garu. I thank one and all the viewers on behalf of myself as well as. Thank you, one and all, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir.